ఇవాళ లోకంలో మెట్ట వేదాంతము అని ఒక మాట. వాడు ఏవో 4 మాటలు వింటాడు. విని పెళ్లి చేసుకోవలసిన వాడు ఏ ఇంటికి వెళ్ళి ఏమిటి సంసారం, నేను పెళ్లి చేసుకోనంటే ఆ తల్లిదండ్రులు ఎంత బెంగెట్టుకు చచ్చిపోతుంటారో తెలియదు. మీకు అనుభవంలో ఉందో లేదో నాకు తెలియదు, కానీ ఇగో ఇలాంటి ప్రసంగాలు చేసిన పాపానికి ఏమవుతుంటుందంటే నాకు ఫోన్లు వస్తుంటాయి అప్పుడప్పుడు. అయ్యా నేను పెళ్లి చేసుకోనండి, నేను అది చదివాను ఇది చదివాను, సంసారంలో పడిపోయి పాడైపోవడం ఎందుకండి, నేను ఇలా బ్రహ్మచారిగా ఉండిపోయి తరించాలనుకుంటున్నాను. అప్పుడు నేను తరచుగా చెప్తుంటా, దేవీ భాగవతంలో కూడా ఉంది జరత్కారు వృత్తాంతం. మహాభారతం ఆదిపర్వంలోనూ దేవీ భాగవతంలోంచి ఒకసారి జరత్కారుడి యొక్క వృత్తాంతం చదువుకుని అది చదివిన తరువాత నువ్వు నాకు ఫోన్ చేసి మాట్లాడు అని చెప్తుంటాను. చాలా మంది అది ఎక్కడో సేకరించుకుని చదివిన తర్వాత అయ్యా నేను పెళ్లి చూపులకు వెళ్తున్నానండి అంటుంటారు. అందుకని ఫోన్లే నన్నయ్య గారు మహానుభావుడు వ్యాస భగవానుడు లోకాన్ని ఇలా రక్షించాడు, ఎంతమంది తల్లిదండ్రులు రక్షింపబడుతున్నారు అనుకుంటూ ఉంటారు. కాబట్టి పెళ్లి చేసుకోవడం చేసుకోకపోవడం మన నిర్ణయానికి విడిచిపెట్టలేదు సనాతన ధర్మం. అసలు నువ్వు సనాతన ధర్మం నమ్మినవాడివైతే సన్యసించనన్నా సన్యసించాలంత వైరాగ్యం ఉంటే, నీవు సన్యసించకపోతే వివాహం అన్నా చేసుకోవాలి. అటు వివాహము చేసుకోక ఇటు సన్యాసము తీసుకోకుండా ఉండిపోయిన వాడు లోకాన్ని ఉద్ధరించడం మాట దేవుడికు, వాణ్ణి వాడే ఉద్ధరించుకోడు. వాడు పితృదేవతలు కూడా పాడు చేసేస్తాడు. కాబట్టి ఇప్పుడు జరత్కారుని యొక్క తల్లిదండ్రులు అంటున్నారు, ఆ తండ్రి తాతలు అంటున్నారు, తగియడు పుత్రులంబడసి ధర్మవు తప్పక తమ్ము ఉత్తముల్ పొగడగా మన్ మహామతులు పొందుగతుల్ కడు ఘోరనిష్టతో తగిలిత పంబు చేసియును దక్షిణులెమ్ముగ ఇచ్చి యజ్ఞముల్ ఎడగడ చేసియున్ పడయనేర రపుత్రకులైన దుర్మతుల్. యజ్ఞాలే చేయని యాగాలే చేయని కోట్ల రూపాయలు దక్షిణలే ఇవ్వని ఘోర నిష్టతో తపస్సులే చేయని వివాహం చేసుకుని పిల్లల్ని కని గృహస్థాశ్రమంలో ఉండనటువంటి వాడికి ఎట్టి పరిస్థితులలో స్వర్గద్వారమును చూడనివ్వరు, వాడు అధోగతికే వెడతాడు. కాబట్టి వివాహము చేసుకుని తీరవలసిందే. మహాభారతంలో వ్యాస భగవానుడు మనకు అందించిన సత్యం, నన్నయ్య వంటి ఋషి మనకు అందించినటువంటి సత్యం. కాబట్టి దీనికి వ్యతిరేకంగా వాదించి మనం ప్రయోజనం ఉండదు. మనం పితృరుణాన్ని తీర్చుకోవడానికి గృహస్థాశ్రమమునందు ప్రవేశించవలసిందే. దాన్ని మీరంతా నోరు కొట్టుకు చెప్పక్కర్లేదు, మీతో సహా మేమందరం చేసిన వాళ్ళమే అని మీరంటారు, నాకు తెలుసు. కాకపోతే అదొక ఆర్తి, ధర్మమునందు చెప్పేటప్పుడు అదొక ఆర్తితో నేనంత గట్టిగా చెప్పడం అంతే. కాబట్టి ఇప్పుడు ఆయన వివాహం చేసుకుంటాను అని తల్లిదండ్రులు ఆ తండ్రి తాతలతో అన్నాడు, నేను చేసుకుంటాను కానీ నాన్నగారు నాకు ఒక్క కోరిక, నాకు ఏ పేరుందో ఆ పేరే ఉన్న పిల్ల దొరికితే చేసుకుంటాను. ఏదో చిత్రమైన కోరికలు లోకంలో, దానికి ఏమీ అర్థం ఉండదు. వాడికి పెంకితనం, అందుకని సాత్వికమైన పిల్ల నచ్చదు. పెంకితనం లేకపోతే ఏమిటంటే అందం ఏమిటండి అంటాడు. నాకు ఇంకా ఆశ్చర్యకరమైన ఏంటంటే సభాముఖంగా చెప్పకూడదు కానీ ఆ పిల్ల ఎంతో సంస్కారవంతురాలు, పెళ్ళైన తర్వాత వాడు తినేస్తాడు. అలా నువ్వు నన్ను ఏమండి ఏమండి అనకూడదు, పేరు పెట్టి పిల్ల అంటాడు. తప్పండి, మా నాన్నగారు వింటే పీక నొక్కేస్తాడు. పేరు పెట్టి పిలవడం ఏమిటండి, తప్పలా పిలవకూడదు భర్తని. మా నాన్నగారు పుట్టినప్పటి నుంచి నూరిపోసారు, నేను పుట్టిన కుటుంబం అటువంటిది, పేరు పెట్టి పిలవడం ఏం ప్రారంభం అండి, అలా పిలవకూడదండి. మీ నాన్న వినకుండా పిలంటాడు. ఏం చెప్తాం, ఎందుకు అఘాయిత్యం కోరిక అంటే వాడు ఎక్కడో విన్నాడు, అందుకని వాడికి ఆ పిచ్చ కోరిక. పేరు పెట్టి పిలిపించుకోవాలి, భార్యతో పేరు పెట్టి పిలిపించుకోవడం ఏంటి? చక్కటి సంప్రదాయం ఒకటి ఉంది కదా లోకంలో, భర్తని దైవంగా చూసామండి అని పిలవడం. వాడు పేరు పెట్టి పిలంటాడు. నేను అక్కడక్కడ విని ఏంటి పేరు పెట్టి భర్తని పిలవడం ఏమిటి అని అడిగితే అలా పిలిస్తే ఆయనకి ఇష్టం అని చెప్తుంటారు. నాకు అప్పుడు అసలు ఏం మాట్లాడాలో అర్థం కాక మౌనంగా ఓహో సరే, లోకంలో బహుశా ఇలాంటివన్నీ కనబడితేనే ఉపన్యాసాలు చెప్పగలనని ఈశ్వరుడు నాకే చూపిస్తాడులా ఉంది ఇలాంటివన్నీ అనుకుని నా ప్రారంభం అనుకుని వెళ్ళిపోతుంటాడు. కాబట్టి ఆయన నా పేరు ఎటువంటిదో అటువంటి పేరే ఉన్న పిల్ల దొరికితే పెళ్లి చేసుకుంటాడు. కాదు కాదు, అది ఈశ్వరానుగ్రహం. జరత్కారు ముని, ఆయనకు వచ్చింది అటువంటి ఆలోచన అంటే మళ్లీ గబుక్కుని ఎవరినో చేసుకోవడం కాదు. వాసుకి చెల్లెలు జరత్కారుని చేసుకుంటే తప్ప, మహాపురుష జననం జరిగితే తప్ప సర్పయాగం జనమేజయుడు చేసినప్పుడు పాముల్ని రక్షించేవాడు పుట్టడం. అందుకని అటువంటి మహాపురుష సంపర్కం చేత మహాతేజోవంతుడైన కొడుకు పుట్టాలి ఇప్పుడు. కాబట్టి ఇప్పుడు ఆ జరత్కారుడు పిల్ల కోసం తిరుగుతున్నాడు దేశం అంతా. అలా తిరగచ్చా అండి అని మీరు అనుమానపడక్కర్లేదు.
పెళ్లి చేసుకునేటప్పుడు సంబంధం కోసం వెతుక్కోవలసిన పూచి పెళ్లి కూతురు తండ్రిది కాదు, పెళ్లి కొడుకు తండ్రి. నేను నిజం చెప్తున్నాను. ఇప్పుడు నా కూతురు పెళ్లి అయిపోయింది, నా కొడుకు పెళ్ళే మిగిలింది. నా కొడుకు పెళ్లికి ఆడపిల్ల తల్లిదండ్రులు నా దగ్గరికి రావాలని నేనేమీ ఆశించను. ఈమె నా కోడలైతే బాగుంటుంది అని నాకు ఏ కుటుంబంలోనైనా ఏ పిల్లనైనా చూసి అనిపించిన నాడు మంచి రోజు చూసుకుని నేనే వాళ్ళింటికి మా గోపాలకృష్ణ గారు లాంటి ఆత్మీయుల్ని ఆంతరంగికుల్ని పంపిస్తాను. అలా పంపించాను, తానే వెళ్ళిపోడు, పంపిస్తాడు. పంపించి ఈ పిల్లని అడుగుతాను, అయ్యా మీ పిల్లని కోటేశ్వరరావు గారు కోడల్ని చేసుకోవాలనుకుంటున్నారు, మీరు అంగీకరిస్తారా అంటే ఆయన అంగీకరిస్తాం, కోటేశ్వరరావు కోడల్ని చేస్తాం అని అనాలి. కాబట్టి నా కోడల్ని నేను వెతుక్కోవాలి, అంతేగాని కోటేశ్వరరావు అబ్బాయి మా అమ్మాయికి ఇస్తారా అండి అని వాళ్ళు నా కోసం మా అబ్బాయి కోసం వెతుక్కోక్కర్లేదు. ధర్మం అంతే. కన్యావరణము అని మనకి వివాహంలో ఎప్పుడైనా పరమేశ్వర కళ్యాణం చేసినప్పుడు కూడా బ్రాహ్మణులకు తాంబూలం ఇచ్చి, అయ్యా మీరు వెళ్ళి నా వంశ ప్రతిష్టకి తగిన పిల్లని వెతికి మీరు చూసి నిర్ణయం చేసిరండి అని చెప్తారు. కాబట్టి పెద్దలు నిర్ణయించినారు కాన, వీడే నిర్ణయించిన వాళ్ళ పేరెడితే వేరే విషయం అది. కాబట్టి ఇప్పుడు ఆయనే తిరుగుతున్నాడు భూమి మీద, నాకు తగిన పిల్ల ఎక్కడ దొరుకుతుంది అని వెతుక్కుంటున్నాడు. వెతుక్కుంటుంటే వాసుకి చూశాడు. చూసి ఆ వాసుకి గబగబా జరత్కారుడి దగ్గరికి వచ్చాడు. వచ్చి ఆ జరత్కారుడితో మాట్లాడుతున్నాడు. ఎంత అందమైన మాటలండి. ఆయన అన్నాడు, ధన్యం వయ్య భవత్కులంబు అతి కృతార్థం వయ్య అస్మత్కులంబు అన్యోన్యానుగుణాభిధానముల చిత్తానందముందన్ వివేకన్యాయాన్విత భూసురోత్తమ జరత్కారు జగన్మాన్య ఈ కన్యాభిక్ష పరిగ్రహింపుము జరత్కారున్ మదీయానుజన్. నీవు బ్రహ్మచారి, సన్యాసి బ్రహ్మచారి ఇద్దరు భిక్ష పుచ్చుకోవచ్చు. నువ్వు బ్రహ్మచారివి కదూ, నేను భిక్ష ఇద్దాం అనుకుంటున్నాను. ఏమిటో తెలుసా భిక్ష? మీది అద్భుతమైన వంశం. నిశ్చితార్థం చేసుకునేటప్పుడు ఈ మాటలు చెప్పి చేసుకోవాలి. వాళ్ళ వంశం వాళ్ళు చెప్పాలి, వీళ్ళ వంశం వీళ్ళు చెప్పాలి. రెండు వంశాలు మంచివి అని అక్కడ ఉన్న పెద్దలు విని సంతోషించాలి. అప్పుడు నిశ్చితార్థం చేసుకోవాలి. కాబట్టి వాళ్ళు అక్కడికి వెళ్ళినప్పుడు వాసుకి చెప్తున్నాడు. ఆయన అంటున్నాడు, మీ వంశము చాలా గొప్పది, మా వంశము చాలా గొప్పది. ఇవాళ మా వంశము ధన్యత చెందింది మీ వంశంతో వియ్యం అందడం వల్ల. నా చెల్లెలుంది, ఆమె పేరు జరత్కారు, నీ పేరు జరత్కారుడు. ఇద్దరి పేర్లు గుణములు కూడా కలిశాయి. అన్నిటికన్నా ప్రధానమేది వివాహంలో అంటే గుణములు కలిగాయి. ఆయన గుణం ఎటువంటిదో పిల్ల గుణము కూడా అటువంటిదే అయితే ఇద్దరూ సంతోషంగా ఉంటారు.